హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈ ఈరోజు తీసినటువంటి ఈ వ్లాగ్ వచ్చేసి మేము సడన్గా హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదా, దానికి సంబంధించింది అనమాట. ఇది హైదరాబాద్ వెళ్ళే దారి అనమాట. మేము నర్సరావుపేట నుంచి వెళ్ళడానికి ఒక 5 అవర్స్ అలా పడుతుంది. ఈవినింగ్ వచ్చేసి 4 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్గా మా రిలేటివ్స్ అక్క చనిపోయారని చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇంటికే వెళ్దాం అనుకొని అటే వెళ్ళడానికి రెడీ అయ్యాము. మాతో పాటు మా బావగారు, అలానే మా సోని వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. సోని అని అంటే మా అక్క వాళ్ళ మేనగోడలు అనమాట. అందుకే కాబట్టి మాకు కూడా మేనగోడలే అవుతుంది. మేమందరూ నర్సరాపేటలో ఒకే ఊరిలో ఉంటాము. కాబట్టి హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా అందరం కలిసే వెళ్తాం అనమాట. అక్కడికి ఎన్ని రోజులున్నా. ఇంకా మా బాబాయ్ అయితే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఆడుకోవడానికి అని వెనక్కి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు వీడియో తీశానమాట. అంతవరకు నా ముందే ఉన్నాడు కాబట్టి నాకు కుదరలేదు. ఇది సన్సెట్ అవుతా ఉంది, అందుకని మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. అక్కకి అంటే చనిపోయారు కదా, అక్కకి హెల్త్ బాగాలేక హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఒక్క 3 days కనుక ముందు వెళ్ళుంటే మేము బ్రతికిచ్చే వాళ్ళం అన్నారంటే. నాకు అప్పుడు అనిపించింది ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ అని. అక్క ఏంటంటే కొంచెం బాగాలేకున్నా ఉన్నా కూడా క్రిస్మస్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము అని చెప్పేసి అనిందంట. కానీ క్రిస్మస్ లోపే పాపం సడన్గా అయిపోయిందనమాట. తనకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. 12 years అయింది. తర్వాత 12 years తర్వాత మళ్ళీ దాన్ని కొత్తది మళ్ళీ పెట్టుకోవాలంట. అది వాళ్ళు నెగ్లెక్ట్ అంటే అక్క అయిపోయిన తర్వాత, క్రిస్మస్ అయిపోయిన తర్వాత వెళ్దాము అని చెప్పేసని ఇంట్లో వాళ్ళందరినీ అట్లా చెప్పేసరికి సరే అని అనుకునేసరికి ఆ లోపే ప్రాబ్లం అయిపోయిందనమాట. అందుకని ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్, ఏ రోజు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అనిపించింది. ఇక్కడ మేము మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాము, టీ స్నాక్స్ అట్లా తీసుకోవడానికి అని చెప్పేసి. అంత లాంగ్ జర్నీ కాబట్టి మధ్యలో ఖచ్చితంగా ఒక 1/2 hour అయినా బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మధ్యలో ఏమన్నా స్నాక్స్ కావాలి కాబట్టి. ఇక్కడైతే మేము ఈ ఊరి పేరు మధ్యలో మిర్యాలగూడ అనమాట. ఇది మిర్యాలగూడలో కొంచెం సేపు ఆగి అవుట్స్కట్ మిర్యాలగూడకి ఆగి ఇక్కడ తీసుకున్నాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కొంచెం సరౌండింగ్స్ కానీ అట్లా రోడ్డు మీదే ఉండడము చాలా కేఫ్లు ఉంటున్నాయి. ఇట్లానే చాలా బాగుంది. ఇదైతే మాకు మంచిగా అనిపించింది. కొంచెం సేపు ఉండి ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. హైదరాబాద్లో అయితే బాగా చలిగా ఉంది. 7 degrees అలా ఉంది అంట. అందుకని మాకు రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి జలుబులు దగ్గులు వచ్చేసినాయి అనమాట అందరికీ. అందుకని వాయిస్ కూడా కొంచెం చిన్నగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మేము రిటర్న్ ఇంకా అక్కడ స్నాక్స్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసామని చెప్పాం కదా. మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఈ రోడ్డు వచ్చేసి హైదరాబాద్ వచ్చేసాము. ఈ రోడ్డు వచ్చేసి ORR అంట. మేము ఒక చిన్న దారి తప్పామన్నమాట. దారి తప్పేసరికి 10 kilometers అంటే 20 kilometers మళ్ళీ రిటర్న్ తిరగాల్సి వచ్చింది. ఇది చాలా పెద్ద రోడ్డు, చూడండి ఎంత పీస్ఫుల్గా. ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉండదు. హైదరాబాద్ అవుట్స్కట్స్ దగ్గర అనమాట అది. తర్వాత ఇంకా హైదరాబాద్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అంటే చనిపోయారని చెప్పాను కదా, అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది నేను కార్లో ఉండి తీస్తున్నాను. బయట సరౌండింగ్ అయితే అట్లా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా కాబట్టి తీయకూడదు, చనిపోయారు అక్కడ ఉన్నారు కదా, మనం తీయకూడదు అని చెప్పేసి అక్కడైతే వీడియో ఏం తీయలేదు. పరిస్థితులు కొంచెం కష్టంగానే అనిపించినాయి అనమాట. అక్కడ ప్రతి ఇంట్లో ఇలాంటి ఫేస్ అయినప్పుడు అలాంటి పరిస్థితులే వస్తాయి. చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం నైటు. మళ్ళీ మార్నింగే మళ్ళీ భూస్థాపన కార్యక్రమం ఉంటుంది కదా, మార్నింగ్ వెళ్దాము అని చెప్పేసి. నైట్ అక్కడ పడుకోవడం అట్లా కూడా కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అని మేము నైట్ అక్కడ స్టే చేయలేదన్నమాట. అప్పటికే మాకు 11 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 11:30 అట్లా అయిపోయిందనమాట. హైదరాబాద్లో నైట్ టైము ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1/2 hour పట్టింది అంతే. అక్కడి నుంచి రావడానికి. అక్క వాళ్ళు ఉండేది కొంపల్లి.
మా అక్క వాళ్ళు ఉండేదేమో తార్నాక 1/2 అవర్ పట్టింది. అదే మార్నింగ్ అయితే గంట పట్టిద్దంట ట్రాఫిక్ అంతా. ఇంకా హైదరాబాద్ సంగతి తెలిసిందే కదా. ఇంక మార్నింగ్ మళ్ళీ వచ్చేసాం అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే ఉన్నప్పుడే టిఫిన్లు అవన్నీ అయినాయి. ఇది కొంపల్లిలో కమ్యూనిటీ ఏరియా అనమాట. చుట్టూ ఇది అపార్ట్మెంట్సే ఉంటాయి. మధ్యలో ఇట్లాగా పిల్లలకి ఆడుకోవడానికి అనేది చిన్న పార్క్ అట్లా ఉంది. అలానే కమ్యూనిటీ హాల్ ఉంటుందంట. అట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా బాబు అంతసేపు అక్కడ ఉండలేరు కదా, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళందరూ ఏడుస్తా అట్లా ఉంటారు కదా, పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. అందుకని తను కొంచెం ఇబ్బంది పడుతున్నాడని ఇక్కడే పార్క్ ఉంది అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంక బాబుతో కొంచెం సేపు ఇక్కడ ఆడుకుంటా ఉన్నాడు బాబు అయితే. నేనైతే ఇంక ఇక్కడ కూర్చొని బాగుంది అని చెప్పేసి, వ్యూ బాగుంది. పిల్లలైతే అందరూ అంటే అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఆడుకోవడము, కొంచెం టైం స్పెండ్ చేయడం అట్లా ఉంటుంది. వాకింగ్ చేయడానికి కూడా బాగుందన్నమాట అపార్ట్మెంట్ చుట్టూ. ఈ కమ్యూనిటీ అంటే ఇట్లా ఉంటుందేమో. నాకైతే మంచిగా అనిపించింది. చనిపోయారు అని చెప్పాను కదా, అక్క అదే అనమాట. భూస్థాపిత కార్యక్రమం అయిపోయి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళే భోజనాలు అన్నీ అరేంజ్ చేశారనమాట. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ భోజనాలకైతే ఇక్కడ పెట్టారు. కొంతమంది ఇంకా రావాలి అంటే దారిలో ఉన్నారు, మేము వచ్చాము. ఇట్లాగా మా రిలేటివ్స్ అందరి మధ్యలో అక్కకి మంచిగా జరిగింది భూస్థాపిత కార్యక్రమం అన్నది. ఇంక మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. వచ్చే టయానికి ఇంకా పిల్లలు అలిసిపోయారు. బాబు అయితే నిద్రపోయాడు. మధ్యాహ్నం 4 అట్లా అయిందనమాట. మేము మళ్ళీ రిటర్న్ తార్నాక రావడానికి వెనకాల పాప కూడా నిద్రపోయింది. సోనీ అని చెప్తాం కదా, సోనీ వాళ్ళ పాప, తను కూడా అలిసిపోయి పడుకొని నిద్రపోయిందనమాట. అయితే హైదరాబాద్ వెళ్ళే ఒక 6 days ఉన్నాము మేము. 6 days ఉండాల్సి వచ్చింది. ఇంకా అక్కడే సండే వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఎట్లాగో 2 days హాలిడేస్ పెడితే మళ్ళీ సండే వస్తుంది కదా, వెంటనే వెళ్ళలేము అన్నట్లుగా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట మేమైతే. ఈ అది పండగ కూడా ఉంది, మర్చిపోయాను, క్రిస్మస్ కూడా ఉంది కదా. తర్వాత రోజు అంటే భూస్థాపిత కార్యక్రమం అయిపోయిన తర్వాత రోజే క్రిస్మస్ అనమాట పండగ. ఇంకా అందరూ ఒకే చోట ఉన్నాం కాబట్టి ఇంకా సెలవు కాబట్టి ఇంక ఉన్నాము. అయితే పండగ అయితే సరిగా ఏం చేసుకోలేదు. చర్చికి వెళ్ళాలి కాబట్టి మామూలుగా సింపుల్గా రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్ళాము. మేము అంటే అక్క వాళ్ళు వెళ్ళే చర్చి ఇదే అనమాట. చాలా సింపుల్గా మంచిగా డెకరేట్ చేశారు. ఆ పాస్టర్ గారు కూడా ఆ రోజు వాక్యం చెప్పింది నాకైతే నా గురించి చెప్పారు అని అనిపించింది. అది ఏంటి అన్నది అది నా లైఫ్లో ఫుల్ఫిల్ అయిన తర్వాత చెప్తాను మీకు. నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు అన్నింటికీ ఆ రోజు సమాధానము ఆ పాస్టర్ గారు చెప్పారనిపించింది అనమాట నాకైతే. అది ఫుల్ఫిల్ అయిన తర్వాత నా లైఫ్లోకి వచ్చినాక నేను మీకు చెప్తాను అది ఏంటి అని అనేది. అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అనిపించింది ఈ వాక్యం నేను వినడానికి క్రిస్మస్ ఈ సంవత్సరం ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ జరిగింది అని నాకు అనిపించింది అనమాట. ఆయన వాక్యం వినినప్పుడు ఆ మెసేజ్ వినడానికి ఆ సంవత్సరం అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందని. ప్రతి సంవత్సరం మేము వేలూరు వెళ్తాము క్రిస్మస్కి, అక్క వాళ్ళు మాతో వస్తారు. అయితే అలా సడన్గా చనిపోవడము, అందుకని హైదరాబాద్ వెళ్ళడము అలా జరిగింది కదా. అయితే సండే చర్చి అది క్రిస్మస్కి పండగకి చర్చికి వెళ్ళాలి కాబట్టి అని వెళ్ళినప్పుడు ఆయన నాతోనే స్పష్టంగా మాట్లాడారు అని అనిపించి చాలా ధైర్యంగా అనిపించింది అనమాట నాకైతే. అది ఖచ్చితంగా నా జీవితంలో వస్తుందని నేను నమ్ముతున్నాను, బిలీవ్ చేస్తున్నాను. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నాను కదా, బట్ అన్నిటికీ ఆయన సమాధానం చెప్పినట్టు అనిపించింది. అంటే దేవుడే ఆయన ద్వారా నాతో మాట్లాడినట్లుగా నాకు అనిపించి చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే. అట్లాగా ఆ రోజైతే క్రిస్మస్ అయితే ఇంట్లో సెలబ్రేషన్ అయితే జరగలేదు. మామూలుగా చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేసి వచ్చామన్నమాట. చాలా సింపుల్గానే అయిపోయింది. మామూలుగా అయితే మేము ఫొటోస్ దిగడము, అక్క వాళ్ళతో అందరితో కలిసి ఫొటోస్ దిగడము అట్లా ఉంటుంది. ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్ళి స్నాక్స్ లాగా బయటికి వెళ్ళి ఉండడము అట్లా ఉంటుంది. కాబట్టి పరిస్థితులు కాబట్టి మేము
అవన్నీ చేయలేదన్నమాట. అక్క వాళ్ళ చర్చి అయితే ఇట్లా ఉంటుంది. ఇది చర్చి కాదు కానీ ఒక ఇల్లు, అదేమంటారు, ఒక హాల్ లాగా తీసుకొని ఓన్ చర్చి లేదనమాట. అందుకని ఒక హాల్ లాగా తీసుకొని ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు. ఇంకా హైదరాబాద్ వచ్చి షాపింగ్ మాల్కి వెళ్ళకుండా ఎలా ఉంటాం కాబట్టి షాపింగ్ మాల్కి వెళ్దాము పిల్లల కోసం అని చెప్పేసి అని వెళ్ళాము. వచ్చే ఒక 2 days బ్యాక్ వెళ్ళామన్నమాట. ఏం షాపింగ్ చేయలేదు, పిల్లల్ని అక్కడ తిప్పాలి, కొంచెం షాపింగ్ మాల్కి వెళ్ళి చూడాలి అంతే అని అనిపించి పిల్లలకి మాత్రము షూస్ తీసుకున్నాము, అంటే చెప్పులు తీసుకున్నాను అనమాట, స్లిప్పర్స్. షాపింగ్ మాల్లో కూడా క్రిస్మస్ డెకరేట్ చేశారు, ట్రీ అనమాట. మా వాళ్ళు అయితే చుట్టూ ఇట్లాగా తిరిగేది ఉంటుంది కదా, దాంట్లో ఎక్కేసి తిరిగి ఎంజాయ్ చేస్తారు. అది కనిపిస్తే చాలు ఖచ్చితంగా మేము ఎక్కుతామంటారనమాట వాళ్ళు. అలా ఎక్కేసి వాళ్ళు తిరిగారనమాట. ఈ షాపింగ్ మాల్లో అన్నీ ఉన్నాయి, జూడియో అని, ఇంకా మ్యాక్స్, మీకు చాలా ఉన్నాయి అన్నమాట. మంచిగా అనిపించింది, మేమైతే ఎంజాయ్ చేసి చిన్న స్నాక్స్ లాగా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. దీని నుంచి మళ్ళీ కంటిన్యూ మా ఇక్కడ నర్సరాపేటలో వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి. ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్రతిరోజు చాలా చాలా ఇంపార్టెంట్, ఏ రోజును కూడా మిస్ చేసుకోకూడదు. అది మన లైఫే పోయే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి డాక్టర్స్ 3 days ముందు వచ్చి ఉంటే బ్రతికుండేది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ప్రతి డే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది నేను నేర్చుకున్నాను, మీతో కూడా చెప్తున్నాను. మన హెల్త్ని నిర్లక్ష్యం చేయొద్దు, దానికి దీనికి అని పోస్ట్పోన్ చేసి నిర్లక్ష్యం అయితే చేయొద్దు. ఓకేనా? బాయ్.